ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలనేదే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పార్టీ మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ఒక శక్తివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ స్థాయిలో మనం ఇంత శక్తివంతంగా తయారైనమంటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందు పోతున్నాం కాబట్టి ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి క్రమక్రమంగా బలోపేతం చేసుకుంటున్నామని వివరించారు. దేశంలో 3వ బీజేపీ అధికారంలోకి రాబోతోందని సంజయ్ తెలిపారు. శిక్షణ తరగతులు 3 రోజుల పాటు జరగనున్నాయన్నారు. ఇందులో బీజేపీ చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి పలువురు ప్రముఖులు వివరించనున్నారని పేర్కొన్నారు. అధికారం రావాలనుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 3 రోజుల పాటు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చినట్టు ఒకప్పుడు 2 సీట్లు భారతీయ జనతా పార్టీ, ఈ రోజు 303 సీట్లు సాధించుకున్నాం. 2 సార్లు అధికారం వచ్చినాం. 3వసారి కూడా అధికారం రాబోతున్నాం. దేశంలో ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఒక శక్తివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ స్థాయిలో మనం ఇంత శక్తివంతంగా తయారైనమంటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నాం కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పక్క పెట్టలేదు కాబట్టి ఆ జెండా నమ్ముకుని సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న కార్యకర్తలు కూడా దానికోసం ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం కాబట్టి కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం కాబట్టి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ దిశగా పనిచేస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల ఆలస్యం అయినప్పుడు కూడా ఏ రోజు అధికారం కోసం అడుగు చేస్తారు. అధికారం రావాలనుకున్నాం మనం, కానీ అధికారం రావాలనుకోలేం. మనం మూల సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నాం. దాని పరమైన అధికారం రావాలనుకుంటాం.